ఫ్రెండ్స్, సియాని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే పోలీసుల దగ్గర సియా చేస్తున్న ప్రవర్తన చూసి అనుమానం వచ్చి తనకి వైద్య పరీక్షలు చేస్తే ఊహించని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అయితే ఈ సియాకి చేతన్తో పరిచయం అనేది గత ఏడాది ఆ, అక్టోబర్ నుంచి, అంటే సుమారుగా దీపావళి సమయం నుంచి అనమాట. అయితే అప్పటి నుంచి ఇటు సియా అలాగే ఈ చేతన్ ఇద్దరు కూడా చాలా అంటే చాలా రొమాంటిక్ గానే వాళ్ళ లైఫ్ ని గడిపారు. ముఖ్యంగా సియా అలాగే చేతన్ ఇద్దరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవటాలు, 4-5 రోజులు హ్యాపీగా హోటల్లో స్టే చేయడాలు, శారీరకంగా కూడా వీళ్ళు కలిసిపోవటం జరిగింది. అయితే మెడికల్ రిపోర్ట్స్లో కూడా సియా ప్రెగ్నెన్సీ రాకుండా మందులు వాడుతుంది అన్న విషయం అయితే బయటపడిందట. ఈ వార్త ప్రస్తుతం జాతీయ మీడియా సంస్థలో కూస్తుంది. అయితే ఒకవేళ మరి సియా ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంట్ కాదు, కానీ దానికి సంబంధించిన అన్ని వివరాలు ఇంకా పూర్తి స్థాయి వెల్లడించడం జరుగుతుంది. అయితే ఒక పక్కన తన చేతన్తో ఇంత క్లోజ్గా ఉంటూ మళ్ళీ కేతన్ దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకున్నట్టు, తనని కిస్ చేస్తున్నట్టు, తనని తన సొంత హబ్బీలాగా చూసుకున్నట్టు ఇలాంటి ఫోటోలన్నీ పెట్టడంతో ఇక ఏ అబ్బాయికైనా సరే తను నాతో క్లోజ్గా ఉంటుంది అంటే ఖచ్చితంగా అది ప్రేమనే అనుకుంటారు. అందులో నిశ్చితార్థం అయిపోయిన అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి ఒకళ్ళనొకళ్ళు అంత క్లోజ్గా ఉంటే అది కాబోయే భార్య భర్తకి ఇచ్చుకుంటున్న విలువే కదా. ఇక చేతన్ కూడా ఈ విషయం తెలిసినా కూడా సియాని హ్యాపీగా తను లవ్ చేశాడు. ఇద్దరు శారీరక సంబంధం పెట్టుకున్నారు. వాళ్ళిద్దరికీ ఆల్మోస్ట్ అన్ని ఫస్ట్ నైట్లు అయిపోయాయని కూడా పోలీస్ రిపోర్ట్లో బయటపడినట్టు సమాచారం. మరి ఇంతకు తెగించిన ఈ అమ్మాయి చంపడం అనేది చాలా చిన్న విషయం అని చెప్పుకోవచ్చు.